ఆర్ యు రెడీ? మన ఒకటో పాయింట్, కష్టాలలో బాధపడనిది విశ్వాసం. కష్టాలలో బాధపడనిది విశ్వాసం. కష్టాలలో నీ శరీరం బాధపడుతుంది, వేదన గుండా వెళ్తుంది. శ్రమల్లో, కష్టాలలో, ఇబ్బందిలో నీ మనసు వేదన గుండా వెళ్తుంది. నీ ఆలోచనలు వేదనల గుండా వెళ్తాయి. నీ హృదయం బాధ గుండా వెళ్తుంది. నీ ఇమోషనల్ పెయిన్, మనసులో ఉన్న వేదన. కానీ కష్టాలలో బాధ గుండా వెళ్తున్నప్పుడు శరీరం బాధపడుతుంది కనుక, మనసు బాధపడుతుంది కనుక, మన ఆలోచనలు బాధపడుతుంది కనుక మనం కృంగిపోయి ఏ పని మనం చేయలేం. చర్చికొచ్చినా విచారంగా కూర్చుంటావు, వేదనగా కూర్చుంటావు. ఎందుకని? కష్టాలలో నీ శరీరం బాధపడుతుంది, నీ ఆలోచనలు బాధపడుతున్నాయి, నీ తలంపులు బాధపడుతున్నాయి, నీ మనస్సు బాధపడుతుంది. అందువలన బాధగా ఉంది గనక ఏమీ నువ్వు చేయలేవు. అటువంటి టైంలో బాధపడనిది ఏది తెలుసా? విశ్వాసం. విశ్వాసం అది ఎన్ని కష్టాలన్నా రాని, లేదు దేవుడు బయటికి తీసుకొస్తాడు, లేదు నా దేవుడు కార్యం చేస్తాడు, లేదు దేవుడు అద్భుతం చేస్తాడు. దావీదు కష్టాల గుండా వెళ్తున్నాడు, ఒంటరితనము అనుభవిస్తున్నాడు, శరీరములో కష్టం గుండా వెళ్తున్నాడు, మనస్సులో కష్టం గుండా వెళ్తున్నాడు, ఆలోచనలో కష్టం గుండా వెళ్తున్నాడు. కానీ విశ్వాసములో అప్పుడప్పుడు బాధ గుండా వెళ్తున్నాడు. కానీ విశ్వాసముతో అనేది లేదు, తప్పనిసరిగా నేను ప్రాకారాలను దాటబోతున్నా, తప్పనిసరిగా ఈ ప్రాకారాలను దాటబోతున్నా, దేవుని కొరకు వేచి ఉంటున్నా, దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గలిలయ సముద్రములో ఈదరి నుండి ఆదరికి 12 మంది శిష్యులు వెళ్తున్నారు. గలిలయ సముద్రంలో యేసుప్రభు వారు అన్నారు, గలిలయ సముద్రం దగ్గరికి వచ్చి, శిష్యులారా మీరు ఈదరి నుండి ఆదరికి వెళ్ళండి. ఆ 12 మందితో పాటు ఎవరు కూడా ఉన్నారు? యేసయ్య. 13 మంది వెళ్తుండగా గలిలయ సముద్రం మధ్యలో రాగానే భయంకరమైన తుఫాను రాగానే శరీరం బాధపడుతుంది, మనసు బాధపడుతుంది, ఆలోచనలు బాధపడుతున్నాయి. అందువలన యేసయ్యని లేపి ఏమన్నా తెలుసా? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అనగానే యేసుప్రభు వారు లేచి గాలి ఆగు అన్నాడు. గాలి ఆగు అనగానే గాలి ఆగింది. వెంటనే వాళ్ళు యేసుప్రభు వారితో అన్న మాట ఏంటి తెలుసా? ఆర్ యు రెడీ? నీ విశ్వాసం ఎక్కడ? కష్టాలలో నీ శరీరం బాధపడుతుంది, శ్రమలలో నీ మనసు ఆలోచనలు బాధపడుతుంది. కానీ బాధపడండి ఏంటిది? అదే విశ్వాసం నీకుండుంటే నేను నశించిపోతానా, నీ చింత లేదా అనేవాళ్ళు కాదు. ఖచ్చితంగా మీరేమనేవాళ్ళు తెలుసా? తండ్రి ఈ గాలిని ఆపుతాడు, తండ్రి మార్గ మధ్యలో మనల్ని విడవడు, తండ్రి మనల్ని ఒడ్డుకు చేరుస్తాడు. ఈ రోజున విశ్వాసం ఏం చేయదు? బాధపడదు. దేవుడు అనేది వేర్ ఈస్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం ఎక్కడ? యేసుప్రభు వారి దగ్గరికి ఒక తండ్రి ఒక కుమారుని తీసుకొచ్చాడు. నీటిలో పడిపోతున్నాడు, అగ్నిలో పడిపోతున్నాడు, దెయ్యం పట్టి ఎక్కడ పడిపోతున్నాడు? నీటిలో పడిపోతున్నాడు. మళ్ళీ ఎక్కడ పడిపోతున్నాడు? అగ్ని కనబడితే అందరు దూరం అవుతారు. కానీ ఈయన దెయ్యం పట్టి అగ్నిలోనికి దూకుతున్నాడు. ఈయనకి దెయ్యం పట్టి అందరూ నీళ్లు కనబడితే దూరం వెళ్ళిపోతారు, దెయ్యం పట్టి నీటిలోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు నేను చెప్పనా, అందరూ అనేక మంది మత్తు పానీయాల షాపు చూస్తుంటే దూరం అవుతున్నారు, కొంతమంది అక్కడికే వెళ్తున్నారు. ఎందుకు తెలుసా? దెయ్యం పట్టి. అందరికీ తెలుసు సిగరెట్ హానికరమని, కానీ అందరూ సిగరెట్ తాగుతున్నారు కొంతమంది. మనం ఎందుకు తాగట్లా? ఆ దెయ్యం పట్టి వాళ్ళని తాగిస్తున్నాడు. ఆ దుష్ట కార్యములు చేసే దగ్గరికి, పాపశాలల దగ్గరికి కొంతమంది వెళ్తున్నారు. ఎందుకంటే దెయ్యం పట్టి వాళ్ళని అలా తీసుకెళ్తున్నాడు. అటువంటి టైంలో శిష్యుల దగ్గర తీసుకొస్తే ఆ శిష్యులు స్వస్థత పరచలా, ఇంకొకరి దగ్గర తీసుకెళ్తే స్వస్థత పరచలా. వెంటనే యేసయ్య వచ్చారు. యేసు ప్రభు రాగానే ఆమేన్, హల్లెలూయా, వెంటనే యేసయ్య అక్కడికి వచ్చాడు. ఆమేనండి. యేసయ్య అనగానే వెంటనే యేసు ప్రభు అడిగిన మాట ఏంటి తెలుసా? నేను స్వస్థత పరుస్తానని నీకు నమ్మకం ఉందా? అంటే ఏంటిది? నీకు విశ్వాసం ఉందా? నీకు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. అంటే నాకు నమ్మకం లేదయ్యా, నాకు విశ్వాసం లేదయ్యా. శరీరం బాధగుండా వెళ్తుంది, మనసు బాధగుండా వెళ్తుంది, ఆలోచనలు బాధగుండా వెళ్తుంది. కానీ విశ్వాసం చెప్పేది ఈయన చేస్తాడు.
విశ్వాసం చెప్పేది ఆమెనంటే చాలు, విశ్వాసం చెప్పేది దేవుడు కార్యం చేస్తాడు. అది ఆయనలో లేదు, అది ఆయనలో లేదు. ఆపేశాడా? యేసయ్య విశ్వాసం ద్వారా. ఆర్ యు రెడీ? ఆయనకి విశ్వాసం లేదు, కానీ యేసయ్య విశ్వాసం ద్వారా ఈరోజు కొన్ని కార్యాలు జరగడానికి మన విశ్వాసం సరిపోట్ల. ఈరోజు చెప్పాలి, నాకు విశ్వాసం లేదయ్యా కార్యం జరిగిద్దని, కానీ యేసయ్య విశ్వాసముతో, యేసయ్య విశ్వాసముతో, ఆయన చెయ్యగలడన్న విశ్వాసముతో. ఆయనకి విశ్వాసం లేదు, కానీ యేసయ్యకి విశ్వాసం ఉంది. నీకు విశ్వాసం లేకపోయినా నాకు విశ్వాసం ఉంది, నా తండ్రి నా ప్రార్థన ఆలకిస్తాడని. దెయ్యమా పో అన్నాడు. ఈ రోజున నువ్వు వెళ్తున్న పరిస్థితి, నీకు విశ్వాసం లేదు ఈ స్థితి నుండి బయటకు వస్తావని, నీకు విశ్వాసం లేదు ఆర్థిక ఇబ్బంది నుండి బయటకు వస్తావని, నీ పక్కన వాళ్ళకి లేదు విశ్వాసం, కానీ యేసయ్య అంటే నాకు విశ్వాసం ఉంది. నువ్వు బయటపడబోతున్నావు, నువ్వు కట్టబడబోతున్నావు, నువ్వు నిలబడబోతున్నావు. బాధపడనిది విశ్వాసం. అందుకంటున్నాడు, నీ విశ్వాసం ఎక్కడా? బాధ ఉంటే ఏమీ చేయలేం. ఈ కాలు బాధ ఉందనుకో ఏం చేయలేవు, ఈ కాలుని నడవలేం. మనసు బాధ అనుకో ఏమి చేయలేం. బాధ పడంది ఒకటి ఉంది, దాని మీద ఆధారపడాలి. హల్లెలూయా. నీ 2 కాళ్ళు నొప్పి, ఎడం చెయ్యి నొప్పి, కానీ కుడి చెయ్యి మాత్రమే బాగుంది. 2 కాళ్ళు నువ్వేం చేయలేవు, కదలపో. ఎడం చెయ్యి కూడా కదలపో, కానీ ఏ చేయగలుగుతావు? గట్టి చెప్పాలి. ఈరోజు అన్నీ బాధగా ఉంది, కానీ బాధపడంది ఏది? దాన్ని పట్టుకో. హల్లెలూయా. విశ్వాసం బాధపడదు. హల్లెలూయా. ఏంటండి నీకు స్వస్థపరుస్తానని విశ్వాసం ఉందా? వాస్తవం చెప్పాడు. అది నువ్వైతే ఉందని వాళ్ళ యేసుప్రభు అనుకుంటాడు. అనుకునేది ఏం లేదు, నీ హృదయం తెలుసు ఆయనకి. నాకు విశ్వాసం లేదన్నాడు. ఓకే, నీకు విశ్వాసం లేదు కదా, విశ్వాసం పుట్టిస్తా, నా విశ్వాసంతో చేస్తా నీకు అద్భుతం. హల్లెలూయా. కొన్ని చోటకి వెళ్ళి మీకు విశ్వాసం లేదు కనుక నేనేం చేయలేకపోతున్నాను అన్నాడు. మరి ఏంటో నా తెల. కానీ ఆ ఏరియాలో కూడా ఆయన విశ్వాసంతో కార్యం చేశాడు. అక్కడ ఆర్ యు రెడీ? అపోస్తలుడైన పౌలు ఎవరండి? అపోస్తలుడైన పౌలు లుస్త్రా అన్న పట్టణానికి వెళ్ళాడు. లుస్త్రా అన్న పట్టణానికి ఆయన వెళ్తే అక్కడ ప్రసంగం చేయడం ప్రారంభించాడు. ప్రసంగం చేస్తే పుట్టక నుండి కుంటివాడు పౌలు ప్రసంగాన్ని ఆలకిస్తున్నాడు. ఆలకిస్తుంటే ఎలా చూస్తున్నాడు తెలుసా? అంటే పౌలుకి ఆ కుంటివాడి మీద ఆయన కళ్ళు పడినాయి. ఎవరి కళ్ళు? పౌలు కళ్ళు పడగానే ఆయన ఏమనుకున్నాడంటే, నువ్వు నన్ను ఎలా చూస్తున్నావంటే, ఎర్ర సముద్రం పాలు చేసిన దేవుడు, యొర్దాను నదిని పాలు చేసిన దేవుడు, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేపిన దేవుడు, నా కాలివ్వటం ఒక అసాధ్యమయ్యా? నా కాలివ్వడం నీకు ఒక అసాధ్యమయ్యా? తమ్ముడు నువ్వు అలా చూస్తున్నావయ్యా, ఇంకా యేసునామలు అన్నాడు అని తెలియదు. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం, 7-11 వాక్యాలు గట్టిగా. ఆర్ యు రెడీ? లుస్త్రాలో బలహీన పాదముల గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడను, నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, అతనికి విశ్వాసముండెనని, తన శరీరం బాధపడుతుంది, చేతులు బాధపడుతున్నాయి, కాళ్ళు బాధ కలిగి ఉంది, మనస్సు బాధతో నింపబడి ఉంది, ఆలోచనలు బాధపడి ఉన్నది, అయ్యో నేను కుంటోడుగా ఉన్నానే అని. కానీ విశ్వాసం బాధపడట్లా. నాయక చూడాలి, విశ్వాసం బాధపడట్లా. ఏదో చేసేస్తాడు ఈ దేవుడు, ఏదో చేసేస్తాడు దేవుడు అన్నాడు. యేసునామములు అన్నాడు అంతే. ఆర్ యు రెడీ?